Hi children, how are you? We can live for a day without food, but we cannot live even for few minutes without breathing air. మనం ఒక రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండగలం, కానీ గాలి పీల్చకుండా కొన్ని సెకండ్లు కూడా ఉండలేం. ఎందుకు? We need energy to work. మనం పనులు చేయడానికి శక్తి కావాలి. Where does it comes from? ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? We need air to live. జీవించడానికి గాలి అవసరం. While working, పని చేసేటప్పుడు. While playing, ఆటలు ఆడేటప్పుడు. While sleeping, నిద్రపోయేటప్పుడు. We are involuntarily breathing air. మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దిస్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. దీనిని శ్వాసక్రియ అంటారు. We breathe in and breathe out with the help of our respiratory organs. శ్వాస వ్యవస్థలోని భాగాలు మనం గాలి పీల్చడానికి, గాలిని విడిచిపెట్టడానికి ఉపయోగపడతాయి. The respiratory system consists the nose, the windpipe and the lungs. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థలో భాగాలు. We breathe in air through the nose. మనం ముక్కుతో గాలి పీల్చుకుంటాం. It passes through the windpipe and reaches the lungs. ఈ గాలి గాలిగొట్టం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. The lungs are a pair of sponge-like structures which get filled with the air we breathe in. ఒక జత ఊపిరితిత్తులు స్పాంజి లాంటి ఆకృతితో కుహరంలో ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలితో నింపబడి ఉంటాయి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరి రక్తంతో కలిసి కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది. ద ఎయిర్ వి బ్రీత్ కంటైన్స్ ఆక్సిజన్. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ద ఆక్సిజన్ బ్రేక్స్ ద ఫుడ్ మెటీరియల్ ప్రెజెంట్ ఇన్ ద సెల్స్ అండ్ రిలీజ్ ద ఎనర్జీ. The produced carbon dioxide and water vapor is exhaled by the process called expiration. అప్పుడు ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుంచి బయటకు విడవడాన్ని నిశ్వాసం అంటారు. Let us draw respiratory system easily. 1 2 3 4 7. Next draw the shoulders. Next hands. Next chest. Next draw the windpipe as shown in the video. Now draw the lungs as shown.